హాయ్ గైస్, జిగ్రీస్ మూవీ రివ్యూ. మాకు లాగ్ వద్దు, జస్ట్ ఫాస్ట్ రివ్యూ కావాలంటే నా ఛానల్లో ఒక 1 minute వీడియో ఉంది, చూసేసేయండి. లేదు మాకు డీటెయిల్ రివ్యూ కావాలంటే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ అంతేం నచ్చలేదు. దానికి ఒక 4-5 రీజన్స్ ఉన్నాయి. అవేంటనే జస్ట్ ఫాస్ట్ గా చెప్పేసుకుందాం ఒక 3-4 minutes లో. బేసిక్ గా వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ లోనే ఒరిజినాలిటీ లేదు. బికాస్ నలుగురు ఫ్రెండ్స్ గోవాకి వెళ్ళడం అనేది ఒక ఈ నగరానికి ఏమైందనే కాన్సెప్ట్ నుంచి తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్న కోర్ ఎమోషన్, వాళ్ళ ఫ్రెండ్ ఎమోషన్, వాడికి అయితే క్యాన్సర్ అవుతుంటారో అది మొత్తం మన హుషారు మూవీ నుంచి తీసుకున్నారు. కాపీ అయినా ఇన్స్పిరేషన్ అసలు తప్పే కాదు. బట్ పాయింట్ వచ్చేసి ఆ మూవీస్ లో ఉన్నంత అథెంటిక్ కామెడీ, అథెంటిక్ స్టోరీ టెల్లింగ్ ఈ మూవీలో ఉన్నట్టు లేదు. ఈ మూవీ ఎక్కడ కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్ కానీ ఎంగేజ్మెంట్ కానీ అసలు చేయదు. కామెడీ అంటే చాలా లిమిటెడ్ సీన్స్ లో కామెడీ వర్కౌట్ అయింది. అది కూడా కార్తిక్ అనే క్యారెక్టర్ వల్ల అక్కడక్కడ మాత్రమే ఫన్ జనరేట్ అయింది. మిగతా ఎక్కడ కూడా అంత గొప్ప కామెడీ అయితే లేదు. స్టోరీ లైన్ వచ్చేసి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు రాత్రి తాగేసి సడన్ అన్ప్లాన్ గా గోవాకి వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ వాళ్ళ ఫోన్స్ ఇంకా వ్యాలెట్స్ డబ్బులు అన్ని బయట పడేసి వెళ్ళిపోతారు. ఇలా ఏ రిసోర్స్ లేకుండా వీళ్ళ ట్రిప్ ఇలా కంప్లీట్ అయింది. అసలు కంప్లీట్ అయిందా లేదా, మధ్యలో వీళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ మనం మూవీలో వస్తాం. ఇంత తిన్ స్టోరీకి వీళ్ళు ఎందుకు 2.5 hours పెట్టుకుని నాకైతే అర్థమైతే లేదు. లిటరల్ గా ఫస్ట్ హాఫ్ ఒక 1.5 hour ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకొక 1.5 hour ఫీలింగ్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 గంటల పైన సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. బికాస్ చాలా అంటే చాలా ల్యాగ్ ఉంది. ల్యాగ్ ఎందుకు ఉంది అంటే మూవీలో కామెడీ వర్కౌట్ అవ్వట్లేదు. కామెడీ వర్కౌట్ అయితే ఎంతసేపు ఉన్నా అసలు నో ప్రాబ్లం. బట్ కామెడీ వర్కౌట్ కానీ మీకు ఎందుకు సినిమా చూడాలనిపిస్తుంది? నాకైతే ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం అనిపించింది. బట్ ఎక్కడన్నా మంచి పాయింట్ ఉంటుందేమో అనిపించింది. ఈ మంచి పాయింట్ మొత్తం లాస్ట్ ఒక 15 నిమిషాలు పెట్టుకున్నారు. ఆ ఒక్క పాయింట్ మాత్రం బాగుంది. మెయిన్ గా అయితే కార్తిక్ క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా ఇరిటేట్ చేసింది. ఈ కార్తిక్ మాత్రమే కాకుండా ఇంకో 3 క్యారెక్టర్స్ ఉంటారు. వాళ్ళ కొంచెం నోటెడ్ క్యారెక్టర్ అంటే మనకి రామ్ నితిన్. ఈయన క్యారెక్టర్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ ఈ నగరానికి ఏమైందో కార్తిక్ క్యారెక్టర్ ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ దాని నుంచి తీసుకున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ థర్డ్ క్యారెక్టర్ రాజేష్. ఈ రాజేష్ అయితే అసలు మూవీలో మాట్లాడు, ఏం చేయడు, ఆయన వల్ల మూవీ ఎలాంటి ప్రొగేషన్ ఉండదు. ఫోర్త్ క్యారెక్టర్, ఈ మూవీకి ఆయన థీమ్, ఆయన కోరు. బట్ ఆ క్యారెక్టర్ ని స్టార్టింగ్ నుంచి చాలా సైలెంట్ గా చూపించుకోవచ్చు. జస్ట్ ఎమోషన్ వర్క్ మాత్రం వాడుతున్నారు. మిగతా మూవీలో అసలు చేసింది ఏం లేదు. ఆయన క్యారెక్టర్ రాసుకోలేదు, క్యారెక్టర్ డెవలప్మెంట్ లేదు. సో నాకైతే ఎక్కడ కూడా ఈ 4 క్యారెక్టర్స్ కనెక్ట్ అయిన ఫీలింగ్ రాలేదు. అండ్ మిగతా మూవీస్ కి ఈ మూవీస్ కి తేడా ఏమంటే మూవీలో ఎక్కడ కూడా ఒక మ్యూజిక్ అనే పాటే లేదు. అంటే 2.5 hours మూవీలో మనం ఎక్కడ కూడా మ్యూజిక్ ఎంగేజ్ చేయదు. ఈ నగరానికి ఏమైందో ఎంత మంచి మ్యూజిక్ ఉంటుంది వివేక్ సాగర్ది. అసలు ఎక్కడ కూడా లాగ్ అనే పాయింట్ రాకుండా మ్యూజిక్ ఇట్లా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. మూవీని ఇట్లా హైప్ లేపుతూనే ఉంటుంది. బట్ ఈ మూవీలో మాత్రం మ్యూజిక్ చచ్చిపోయింది. అసలు మ్యూజిక్ లేదు. ఇంకా క్లైమాక్స్ కి వెళ్తున్నాం మనకు ఒక సాంగ్ వస్తే ఆ సాంగ్ ఒకటి బాగుంది అంతే. అది తప్ప మిగతా ఇక్కడ మ్యూజిక్ అసలు ఎలివేట్ చేయలేము మూవీని. ముందే చెప్పుకున్నట్టు వీళ్ళ కార్డ్స్ ఉండవు, లైక్ క్రెడిట్ కార్డ్స్ ఉండవు, మనీ ఉండదు, ఫోన్స్ ఉండవు. కాబట్టి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బట్ ఆ ఇబ్బంది మనకి ఎక్కడ కూడా కొంచెం కనెక్టింగ్ కానీ ఎంటర్టైనింగ్ కానీ ఎక్కడ ఉండదు. ఒక సెకండ్ హాఫ్ లో ఒక సీన్ వస్తుంది, లారీ సీన్ వస్తుంది. ఆ లారీ సీన్ ని కనీసం 5 నుంచి 10 నిమిషాలు లాగిర్రు. ఎంతసేపు లాగుతారా అనిపించింది ఆ సీన్ చూసినంతసేపు. నాకైతే ఇరిటేటింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో సీన్ ఉంటుంది, కోడింగ్ కోసుకొని చంపుకుంది అనేది. ఈ సీన్ లో కూడా ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అసలు వర్కౌట్ అవ్వాలి. ఇంకా మూవీలో ఏదైనా ఇల్లాజికల్ సీన్ ఉందా అంటే క్లైమాక్స్ లో వచ్చే ఇంటర్వ్యూ. మన కార్తిక్ అనే ఎక్స్ట్రోవర్ట్ ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అది ఏ కంపెనీ ఏ రోల్ కో మనకు తెలియదు, కానీ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో వీడు ఏం పర్ఫామ్ చేయడు. బట్ మోస్ట్ సిల్లియస్ థింగ్ అంటే వాడు సెలెక్ట్ అయిపోతాడు. జస్ట్ బికాస్ ఈ సేయింగ్ వాడు మందు తాగడంలో, వాడు సారా తాగిండు, వాడు రా తాగిండు, వాడు ఇంకా గుడుంబ తాగిండు అని చెప్పి ఒక 10 రకాల బ్రాండ్లు చెప్తా ఉంటాడు. ఈ నాన్ సెన్స్ మొత్తం నడుస్తూ ఉంటది. అల్టిమేట్ గా వాడు ఓకే చెప్పేస్తాడు ఆ హెచ్ఆర్. ఎందుకు? సిల్లీ, లిటరల్ గా సిల్లీ. అసలు ఇల్లాజికల్ సీన్ ఏంది. రియల్ లైఫ్ లో 1% కూడా అట్లా జరిగే స్కోప్ లేదు. ఫస్ట్ బయట గేమ్ ఏమంటారు. సో ఇలా చాలా సీన్స్ వల్ల నాకైతే మూవీ నచ్చలేదు. చిన్న సినిమా ఎంకరేజ్ చేద్దామని చెప్పి వెళ్ళినా, బట్ తలబట్టుకోవాల్సి వచ్చింది నాకైతే. ఇప్పుడు ఈ హెడ్ ఎక్ పోవాలంటే మళ్ళీ ఈ నగరానికి ఏమైంది మూవీ చూడాల్సిందే పక్క. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ జిగ్రీస్ మూవీ. సో ఇలా చిన్న మూవీ పెద్ద మూవీ కాకుండా అన్ని మూవీస్కి వెళ్తా రివ్యూస్ ఇస్తా. మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మూవీ మంచి. సైనింగ్ ఆఫ్.